trallallero, trallall. Hello developers, this is OPK. Day 4 of learning HTML and CSS. సో మనం ప్రీవియస్ వీడియోలో హెడింగ్ ట్యాగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్కి సిఎస్ఎస్తో స్టైల్ ఎట్లా చేయాలో తెలుసుకుందాం. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే బటన్ ట్యాగ్ని మనం సిఎస్ఎస్తో స్టైల్ ఎట్లా చేస్తామో ఇప్పుడు చూద్దాం. అండ్ ఆల్సో సో మన ఛానల్లో పైథాన్ లాంగ్వేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ నువ్వు ఛానల్కి కొత్తగా వస్తే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో బేసికల్గా మనం హెడింగ్ ట్యాగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ ఆల్సో బటన్ ఎలిమెంట్ని మనం ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. అండ్ ఆల్సో సో ఈరోజు టాపిక్ ఏంటంటే జస్ట్ ఓన్లీ బటన్ ఎలిమెంట్ తీసుకొని దాన్ని ఎట్లా స్టైల్ చేయొచ్చో మనం విత్ సిఎస్ఎస్తో చూద్దాం. ఓకేనా? ఆల్మోస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ అండ్ ఆల్సో పారాగ్రాఫ్ ట్యాగ్ సో దాన్ని ఎట్లా స్టైల్ చేసినామో దీన్ని కూడా సేమ్ అదే సింటాక్స్ తోటి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కొన్ని ఎలిమెంట్స్ డిఫరెన్స్ ఉంటాయి. మనం అవి ఏంటివో చూద్దాం. సో ఇందాక చూసిన కోడ్కి ఈ కోడ్కి డిఫరెన్స్ ఏముంది? బటన్ అనే ఎలిమెంట్లో మనం ఇది క్లాస్ ఈక్వల్ టు బటన్ హైఫన్ ఎలిమెంట్ అనేది యాడ్ చేసినాం. సో అదేంటిది మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం సెలెక్టర్ గురించి. సో సిఎస్ఎస్లో ఒక సెలెక్టర్స్ అని ఉంటాయి, దాని లోపల ప్రాపర్టీ అండ్ వాల్యూస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీ వాల్యూ మనకి ఏమవుతుందంటే సో సిఎస్ఎస్లో ఏవైతే స్టైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనం HTML హెడింగ్ ట్యాగ్ ఆర్ పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ ఆల్సో మెనీ ఎలిమెంట్స్కి మనం అప్లై చేయవచ్చు. వాటి స్టైల్స్ మొత్తం మనం HTML ఎలిమెంట్స్కి అప్లై చేయవచ్చు. సో సింపుల్. సో మీరు ఇక్కడ సిఎస్ఎస్లో చూస్తే బటన్ హైఫన్ ఎలిమెంట్ అనేది ఒక సెలెక్టర్ క్రియేట్ చేసినాం. సో క్రియేట్ చేసి దాంట్లో ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ క్రియేట్ చేసినాం. సో ఏవైతే ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం కొత్తగా నేర్చుకుంటాం. సో బార్డర్ రేడియస్ అని, బార్డర్ విడ్త్ అని, సో హైట్ అని అండ్ ఇంకా చాలా ఉంటాయి ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అని. సో మనం బేసిక్గా మనం బటన్ స్టైల్ చేయడానికి మనం జస్ట్ ఇవి సింపుల్గా అర్థం అవ్వడానికి చెప్తున్నాం. అండ్ ఫైనలీ మీరు సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు చూపిస్తా కోడ్ చూడండి. సో ఫస్ట్ HTML ఎలిమెంట్ బటన్ ఎలిమెంట్, సో దానికి CSS యాడ్ చేయకముందు మనకు అవుట్పుట్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ మనం CSS సెలెక్ట్ HTML ఎలిమెంట్ బటన్ ఎలిమెంట్కి మనం CSS యాడ్ చేసినాక అవుట్పుట్ అనేది ఇట్లా వస్తుంది. సో సింపుల్.